గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి 3 తీర్మానాలు ప్రతిపాదించారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షీకి అభినందనలు తెలుపుతూ తీర్మానం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో సమన్వయంతో పనిచేసిన మాణిక్రావు ఠాక్రే అభినందిస్తూ 2వ తీర్మానం చేపట్టారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతుందని అన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తమదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారకులైన నేతలపై అధిష్టానం చర్యలు చేపట్టనుందని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 420 పాలన జరిపినందుకే ప్రజలు పక్కన పెట్టారన్నారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ ఏ అవకాశం ఇచ్చినా పనిచేస్తానంటున్న సునీతారావుతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చెప్పండి సునీతారావు గారు, ఎట్లా అనిపించింది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఎం హోదాలో తొలిసారిగా చేపట్టిన టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ విస్తృత సమావేశం? చాలా విషయాలు డిస్కస్ చేశానండి. బేసికల్గా అయితే రాబోయే ఎంపీ ఎలక్షన్స్ పైననే మా ఫోకస్ అంతా ఉంది. సో దాని పట్ల దశ దిశ అనేది వాస్తవంగా ఈరోజు వారు ఆ స్థానంలో కూర్చోవడానికి కారణము ప్రజలు, కార్యకర్తలు. అంటే కార్యకర్తల ఆయన బలం కాబట్టి ఆ కార్యకర్తలతో మనం చేసుకున్న పని ఈరోజు ప్రజల దగ్గరికి మనం తీసుకుపోయిన 6 గ్యారంటీసే కానీ, మన మేనిఫెస్టో కమిటీ వర్కౌటే కానీ, సో ఇవన్నీ అంశాలు, వేరియస్ అంశాలు చర్చలోకి వచ్చాయి. దాంట్లో భాగంగా ఒక రెజల్యూషన్ ఏంటంటే సోనియా గాంధీ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు తెలంగాణ నుంచి. సో అదొకటి ఏకగ్రీవ తీర్మానం చేశారు. రెండోది మన దీపదాస్ మున్షి గారు ఇన్ఛార్జిగా వచ్చారు. మాణిక్రావు ఠాక్రే గారు వేరే దగ్గర ఇన్ఛార్జిగా వెళ్ళారు. వారికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 420 కాంగ్రెస్ 420 హామీలని ఒక పుస్తకం విడుదల చేసింది. దాన్ని ఎట్లా చూస్తారు? చూడండి, వాళ్ళకి నిజంగా కూడా ఒక నెల రోజులు కాలేదు. అంత ఆత్రం ఏంటండి? 420 ఏం చూసారని చెప్పి వాళ్ళు చేసిన 420 పనుల కంటే ఇదేమన్నా ఎక్కువనా అని అడుగుతున్నా. ఒకటే మాట అడుగుతున్నా, ఇప్పుడు వాళ్ళు చేసిన 420లు ప్రజలు చూపిస్తారు, అదే ఎక్కువ వాళ్ళకి. మాకు ప్రజల నుంచి స్పందన మంచిగా వస్తుంది. విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు కాంగ్రెస్కి పట్టం కడుతున్నారు. ఎంపీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్కి పట్టం కడతారనే భయంతో 420 బుక్ రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఏం ఆరోపిస్తుందంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే. కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పొగుడుతున్నాడు. కాబట్టి తెలంగాణ గణం విలబడాలంటే, పార్లమెంటులో మన గణం విలబడాలంటే బీఆర్ఎస్ ఎంపీలే గెలవాలి అంటున్నారు. అవునా? తప్పండి. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఆ ముగ్గురు బీ టీమే. మాతో కలిసి ఉంటే మాకు ఇట్లా మెజారిటీ ఇచ్చేవాళ్ళే కాదు, మమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టే వాళ్ళే కాదు. బండి సంజయ్ కానీ, కేసీఆర్ కానీ ఒకటే. కిషన్ రెడ్డి అదే మాట మాట్లాడినా నేను. ఇన్నిసార్లు ఇన్ని గొడవలు అయినప్పుడు టిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయకపోవడము, చాలా ప్రాజెక్ట్స్ పైన ఎంక్వైరీలు వేయకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిది ఎంక్వైరీలు వేయకపోవడం, ఇవన్నీ ఏం సంకేతం? ఇక్కడ నుంచి ఫండ్ పోతుంది, అక్కడ నోరు మూసుకొని కూర్చున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ ఎంక్వైరీ చేస్తామంటే మాకు పంపించమని చెప్పు, మేము రెడీగా ఉన్నాం టేకప్ చేయడానికి. అంటే ఎందుకు మళ్ళీ సంచులు తండుకోవడానికి? సో అది తప్పండి. మేము అనేది ఏంటంటే ఆ ముగ్గురు పీటీం కాబట్టి చాలా సార్లు మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ అదే బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ నుంచి వచ్చే వాళ్ళే ఉన్నారు తప్పించి ఇక్కడ నుంచి పోయే వాళ్ళే. తెలంగాణ ప్రయోజనాల గురించి పార్లమెంటులో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ గళం ఎత్తే పరిస్థితి ఉండదు అంటున్నారు. అవునా? 100% అది తప్పు. వాళ్ళకు ఉన్నదేమో అనిపిస్తుంది నాకు. పాపం బీజేపీ వాళ్ళు వెక్స్ అయిపోయి ఉన్నారు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఆ ఎఫ్ఎఫ్ మూవీ ఒకటి వచ్చింది చూడ, అట్లా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు పాపం. కేటీఆర్ అంటున్నాడు ఈ మాట, కాంగ్రెస్ బీజేపీ పార్లమెంట్ లో తెలంగాణ గురించి కొట్లాడలేరు అంటున్నారు. అవునా? పార్లమెంట్ గురించి కొట్లాడలేదు. ఈయన ఎక్కడ ఉండే అండి? ఇంతకన్నా ముందు ఎక్కడ ఉండే? ఏ రోజన్నా పోరాటాలు చేసిండా? ఏ రోజన్నా తెలంగాణ మూమెంట్ లో పార్టిసిపేట్ చేసిండా? వచ్చి అప్పన్నంగా కుర్చీ ఇస్తే అయ్యే ఎక్కి కూర్చున్నాడు. ఆయన మా గురించి మాట్లాడడం తప్పు అని నేను అంటాను. దీని మీద పార్టీ ప్రక్షాళన చేసే దిశగా ఉందని కూడా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు చెప్తున్నారు. అలాగే పార్టీ లాయల్ గా ఉన్నాను, ఈ అవకాశం ఇచ్చినా తాను సమర్థవంతంగా పనిచేస్తున్న విషయాలు చెప్తున్నారు. అలాగే విస్తృత స్థాయి సమావేశం చాలా పార్లమెంటు ఎన్నికలకు పార్టీ శ్రేణులను ఒక దిశానిర్దేశం చేసింది, ఒక ఉత్తేజాన్ని నింపింది అన్న విషయం కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్, డివిజన్, హైదరాబాద్. రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం 6 గ్యారంటీల అమలుకు ప్రజాపాలన కార్యక్రమం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం పాషమైలారం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఇన్ఛార్జ్ సర్పంచ్ కృష్ణ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో
ఎంపీడీఓ బన్సీలాల్ తదితర ప్రభుత్వ అధికారులు, వార్డు మెంబర్లు, నాయకులు హాజరయ్యారు. అదేవిధంగా నెలలోపటినే మీకు మొదటిగా బస్సు ప్రయాణం, ఆ తర్వాత హెల్త్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా గ్యారంటీలు ఉన్నటువంటి 6 గ్యారంటీల గురించి చెప్పాం. ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఓటు అడిగే ముందు ప్రతి ఒక్కరికి చెప్పాం. అదేవిధంగా ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ రోజు కరెక్ట్ గా మన 3వ తారీఖు ఈ రోజుకు మన గవర్నమెంట్ రావడానికి ఉపయోగపడ్డ దినం ఈ రోజు. గత నెల రోజుల నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా రాదా అనే ఒక ఆలోచన ఉండే, అది వచ్చింది. వచ్చినాక ఈ రోజు మీ అందరికీ ఒక మంచి అవకాశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనకు ఈ అవకాశం ఇచ్చారు. ప్రతి ఆడకూతురు గాని, ఒక వృద్ధులు గాని, ప్రతి ఒక్కరికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఈరోజు మీకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, వితంతు పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్ వచ్చే వాళ్ళు మహాలక్ష్మిలో టిక్కు పడుతున్నారు. అది అట్లా చేయకండి. వాళ్ళు వచ్చే వాళ్ళకు మహాలక్ష్మి లేదు. గత 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలకు ఎవరైతే అత్త దగ్గర ఉన్న కోడలు ఉంటుందో వాళ్ళందరికీ అర్హులవుతారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జీపీ దర్గా వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి దృష్టికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీసుకువచ్చారు. జమ్మికుంట చైర్మన్ అవిశ్వాస తీర్మానంకు సంబంధించి బీఆర్ఎస్ కౌన్సిలర్లకు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఎనిముల్ నగర్ శివార్లోని ఓ ఫామ్ హౌస్లో క్యాంపు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అవిశ్వాసం ఎదుర్కోబోయే జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ మహేశ్వరరావు ఇతర కౌన్సిలర్లతో కలిసి కొత్తూరు మండలంలో ఉన్న క్యాంపుకు వెళ్లారని తెలిపారు. క్యాంపు వద్ద ఉన్న కొత్తూరు కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ సుందర్ రెడ్డి క్యాంపు ఏర్పాటు చేసిన ఫామ్ హౌస్ తలుపులు తెరవడానికి నిరాకరించారని తెలిపారు. కొత్తూరు మండలం ఎనిమిది నగర్ విలేజ్ లో వాస్తవంగా చాలా దారుణం జరిగింది. ఇవాళ మా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారిని హత్య చేసే ప్రయత్నం ఇవాళ చేయడం జరిగింది. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్, జమ్మికుంటలో ఉన్న కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ పొలగంటి మల్లయ్య అనే వ్యక్తి ఇవాళ కొత్తూరు విలేజ్ కి సంబంధించిన శ్యామ్ సుందర్ రెడ్డి అనేటానికి సుపారీ ఇవ్వడం జరిగింది. మా మున్సిపల్ చైర్మన్ ని చంపడానికి సుపారీ ఇవ్వడం జరిగింది. చాలా బాధాకరం. ఇవాళ సుపారీ ఇచ్చింది కాబట్టే ఇలా శ్యామ్ సుందర్ రెడ్డి ఎవరో మాకు తెలియదు, మేమెవరో శ్యామ్ సుందర్ రెడ్డికి తెలియదు. కానీ శ్యామ్ సుందర్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఇవాళ మా మున్సిపల్ చైర్మన్ దగ్గరికి ఆడికి వచ్చి నువ్వు రాజేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ తీసుకొచ్చి కొట్టి కట్టెలతో కొడుతుంటే తప్పించుకోవడం పోయింది. ఆయన 2 ఏళ్ళు కూడా ఇరగడం జరిగింది. దాంట్లో ఇప్పుడు హాస్పిటల్ పోయింది. అస్సలు ఈ పంచాయతీ ఎందుకు వచ్చిందంటే జమ్మికుంట మున్సిపాలిటీకి అవిశ్వాసం పెడతా ఉన్నారు. 15 మంది కౌన్సిలర్లు అటున్నారు, 15 కౌన్సిలర్లు ఇటున్నారు అన్నారు. 29 మంది మొత్తం మా బీఆర్ఎస్ పార్టీలో గెలిస్తే అలా 2 కాంగ్రెస్కి పోయినారు. ఒకైనా కాంగ్రెస్ గెలిచిండు, ఒకైనా కాంగ్రెస్ జాయిన్ అయితే 28 మంది మేము ఉంటే మాలని కిడ్నాప్ చేసిరని మేము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టనున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో 6 పథకాల అమలుకై అలాగే నూతన రేషన్ కార్డు అప్లికేషన్పై ఉన్నటువంటి గందరగోళం ప్రజల్లో ఉందని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తెలియకపోవడం, ప్రభుత్వమే అయోమయంలో ఉండటం చాలా బాధాకరమని వాపోయారు. रेशन कार्ड रेशन कार्ड रेशन कार्ड, आखिर में ये रेशन कार्ड का रोल क्या है? इस नए साल में और इस नए हुकूमत में भी सभी के मन में एक ही परेशानी है कि अगर व्हाइट रेशन कार्ड नहीं है तो ये 6 जमानत, ये 6 गारंटी मिलेगी कि नहीं मिलेंगी. और एक डाउट है, अगर रेशन कार्ड नहीं है तो कहाँ पे अप्लाई करना, ये एक. और एक चीज है, अगर जोहर के नाम पे, अगर घर के जोहर के नाम पे गैस कनेक्शन है तो गैस सिलेंडर के ऊपर 500 रुपए सब्सिडी मिलेगी कि नहीं मिलेगी. अगर आधार कार्ड और आधार कार्ड का एड्रेस और रेशन कार्ड का एड्रेस अलग अलग जगह है तो कहाँ पे अप्लाई करना, ये सब. और अगर घर में ऑलरेडी विडो पेंशन और सिंगल विमेन पेंशन आ रहे हैं तो उस औरत को 2500
2500 रुपए का पेंशन फिर से देंगे कि नहीं देंगे। ये सब होने के बाद अगर रेशन कार्ड फिर से अप्लाई करना, नहीं तो पुराने रेशन कार्ड में भी ये पूरा लागू है कि नहीं, इस प्रश्नों का और इस सवालों का अभी तक हुकूमत से कोई आंसर्स और कोई जवाब नहीं मिले हैं। పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య కాళేశ్వరం చిచ్చు మొదలైంది. టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ ముందు సిబిఐ విచారణ అన్న కాంగ్రెస్ మాట మార్చిందంటున్న కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య కాళేశ్వరం చిచ్చు పెడతా ఉంది. ఏకంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ అని పాలకపక్షం, రాష్ట్రంలో పాలకపక్షం కాంగ్రెస్ పార్టీ అంటూ ఉంటే, ఇటు బీజేపీ మొదటి నుంచి సిబిఐ విచారణను అంటూ చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకొని జ్యుడిషియరీ ఎంక్వైరీ అంటున్నారు అనే విషయాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ఈ విషయంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షమే, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒకటే అన్న నినాదం కాదు. మొదటి నుంచి కూడా ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రమే. ఈ విషయం కొన్ని రోజులకైనా మొదటి నుంచి చెప్తూ వచ్చాము, కానీ ఇన్ని రోజులకు మరొకసారి బయటపడింది. కాళేశ్వరం విషయంలో సిబిఐ విచారణ జరిపిస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు మాట మార్చి ఇప్పుడు జ్యుడిషియరీ ఎంక్వైరీ అని అనడం, అది యూటర్న్ తీసుకోవడమే, ఆ విషయాన్ని పక్కదారి పట్టించడమే అని ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అటు నిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే అంశంపై కిషన్ రెడ్డి గతంలో మాట్లాడిన మాటలను తప్పుపడుతూ ఖండించడం జరిగింది. పవర్ కార్పొరేషన్ కోసం ఏర్పడిన సంస్థలు నీటి ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి నిబంధనలు కూడా మార్చి ఇవ్వడం వెనుక అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము, కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక అవగాహనతో చేసినవే, వాటి వెనుక పరస్పరం అవగాహన ఉంది అనే చేసిన ఆరోపణలకు ఈరోజు కేంద్ర మంత్రి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టి కౌంటర్ తిప్పికొట్టడం జరిగింది. వైరిపక్షాల విమర్శలు తిప్పికొడుతూనే సంస్థాగతంగా బలోపేతమై శాసనసభా పక్ష నేతలను ఎన్నుకోవడం, ఇతర జిల్లాల అధ్యక్షులను కూడా మార్చి ఒక బలమైన సంస్థాగతంగా బలంగా మరి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగి మెజారిటీ స్థానాలను, ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి. ఈ కార్యక్రమాలకు మరింత దూకుడు పెంచే విధంగా ఇటీవల వచ్చారు మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వచ్చి దిశానిర్దేశం చేసి వెళ్ళడం జరిగింది. రేపు ఎల్లుండి వరుస భేటీలతో ఈ సంస్థాగత నిర్మాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్ర అధినాయకత్వం అలాగే కేంద్ర అధినాయకత్వం దృష్టి పెట్టినట్లు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. దేశీయ విమాన రంగం అభివృద్ధిలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పాత్ర చాలా విలువైందని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అర్సనపల్లి జగన్మోహన్ రావు అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఏఓసి క్రికెట్ గ్రౌండ్లో ఆల్ ఇండియా ఏఏఐ ఇంటర్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ నెల 7వ తేదీ వరకు జరగనున్న ఈ టోర్నమెంట్లో 8 ఏఏఐ టీంలు తలపడుతున్నాయి. అత్యంత ఒత్తిడితో కూడిన ఉద్యోగంలో విధులు నిర్వహిస్తూ కూడా సరదాగా కాకుండా క్రికెట్ను ప్రొఫెషనల్గా ఆడుతుండడాన్ని జగన్మోహన్ అభినందించారు. ఏఏఐకు క్రికెట్ పరంగా ఎప్పుడు ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి హెచ్సిఏ ముందుంటుందని ఆయన హామీ ఇచ్చారు. టోర్నీలో పాల్గొంటున్న 8 జట్లను అభినందిస్తూ నార్త్ జోన్ వర్సెస్ సెంట్రల్ జోన్ మ్యాచ్ను టాస్ వేసి ప్రారంభించారు. టాస్ అనంతరం కొద్దిసేపు ఏఏఐ క్రికెటర్లతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ऑर्गेनाइजेशन प्लीज इनको बिरयानी खिला दो एक दिन मेरा तरफ से आपका ऑर्गेनाइजर आपको बिरयानी नहीं खिला तो मुझे पिला दो, जो मैं खिला दूंगा आपको बिरयानी हैदराबाद का. डोंट मिस हैदराबादी बिरयानी हियर एंड एंजॉय हैदराबाद. नाउ हैदराबाद इज बिकम like a international city. I request organizers to please arrange a city tour to them so that they can visit Hyderabad, so they can go with the very good memories of Hyderabad. Coming to the cricket, this ground is a paradise to all the services people. Many services, I mean Army, Navy and Air Force people play here very big matches here, and it is a HCA undertaken ground. That's why I request
play well and do your better performance. I request if organizers allow me to come on the prize distribution day so that I will also come and share the memories with you. Thank you and all the best for the match. అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపుపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఐఏఎస్ల కేటాయింపులపై గతంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులు కొట్టేసింది హైకోర్టు. విభజన సమయంలో ఇరు రాష్ట్రాలకు ఐఏఎస్ల కేటాయింపు చేసింది. కేంద్ర కేటాయింపులను హైకోర్టులో సవాల్ చేశారు కొందరు ఐఏఎస్లు. కేటాయింపులు సవాలు చేస్తూ హైకోర్టులో 13 మంది ఐఏఎస్ల పిటిషన్ దాఖలు చేశారు. క్యాట్ నుంచి స్టే తెచ్చుకుని తెలంగాణలో కొనసాగారు ఐఏఎస్, ఐపీఎస్లు. ఐఏఎస్, ఐపీఎస్ల క్యాట్ స్టే ఉత్తర్వులను సవాల్ చేసింది కేంద్రం. క్యాట్ తన పరిధి దాటి ఉత్తర్వులు ఇచ్చిందని కేంద్రం తెలిపింది. గతంలో క్యాట్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొట్టేసింది హైకోర్టు. కేటాయింపులపై అధికారులు తిరిగి కేంద్రాన్ని అభ్యర్థించాలని, ఒక్కొక్క అధికారి అభ్యర్థనను కేంద్రం విడివిడిగా వినాలని తెలిపింది. అధికారుల కేటాయింపులపై క్యాట్కు ఎలాంటి హక్కు లేదని వెల్లడించింది. అధికారుల కేటాయింపు డీఓపీటీ పరిధిలో ఉంటుందని తెలిపింది. పునఃకేటాయింపులు చేసే వరకు ఐఏఎస్లు యథాతథంగా కొనసాగవచ్చని వెల్లడించింది. రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సాగునీటి శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియామకమయ్యారు. ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్ను నియమించారు. పురావస్తు శాఖ డైరెక్టర్గా భారతి హోలీకేరిని కేటాయించారు. బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేశం, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేష్ దత్ ఎక్క, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీం, జీఏడీ కార్యదర్శిగా ఎం రఘునందన్ రావు, ఆయుష్ డైరెక్టర్గా ఎం ప్రశాంతి, రంగారెడ్డి కలెక్టర్గా కె శశాంక, నల్గొండ కలెక్టర్గా హరిచందన, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్గా బిఎం సతోష్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా అద్వైత్ కుమార్ సింగ్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా వల్లూరు క్రాంతి, పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్గా చిట్టెం లక్ష్మి, ఫైనాన్స్ ప్లానింగ్ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణ భాస్కర్, పీసీబీ సభ్య కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాష్, పంచాయతీరాజ్ ఆర్డీ కార్యదర్శిగా సందీప్ సుల్తానియా, కార్మిక శాఖ డైరెక్టర్గా కృష్ణ ఆదిత్య, మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఏఎం కానం, టీఎస్ఎంఎస్ఐడిసి ఎండీగా ఆర్వి కర్ణన్, సీఎంఓ జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ, సహకార సంఘాల డైరెక్టర్గా ఎం హర్షితులను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో ప్రభుత్వం మార్పు ద్వారా ఐటీ పరిశ్రమల విషయంలో అనేక మంది అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనను మెచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కొందరు పారిశ్రామిక ఔత్సాహికులు. తాజాగా అదానీ గ్రూప్ సీఎం రేవంత్తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ కుమారుడు, అదానీ పోర్ట్స్ అండ్ సేల్స్ లిమిటెడ్ సీఈఓ కరణ్ అదానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కరణ్ అదానీ మరియు ఆయన బృందంతో కలిసి సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. తెలంగాణలో అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుబడుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు అదానీ గ్రూపుల మధ్య జరిగిన సమావేశం ఫలితాలిస్తుందని భావిస్తున్నారు బిజినెస్ విశ్లేషకులు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. గత కొన్ని రోజులుగా దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ నిర్మాణం నిలిపివేయాలని స్థానికులు పలుమార్లు ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. పనులు నిలిపివేయకపోవడంతో తాజాగా గ్రామస్తులు ఆందోళనను ఉధృతం చేశారు. పరిశ్రమ వద్ద నిర్మాణంలో ఉన్న ప్రహారీ గోడ కూల్చివేశారు. అక్కడే ఉన్న ఓ వాహనానికి నిప్పంటించి పలు వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. పరిస్థితి చేజారిపోవడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. జేఎన్టీ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ ప్రసన్న ఆధ్వర్యంలో 12వ యూనివర్సిటీ కాన్వకేషన్ విషయంపై జేఎన్ ఆడిటోరియం సెమినార్లో ప్రెస్ మీట్ జరిగింది. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు వైస్ ఛాన్సలర్ సమాధానమిచ్చారు. పలు దేశాల్లో విద్యార్థులు ఇక్కడ 3 సంవత్సరాలు, వారి దేశంలోని ఎంఓయూ కలిగిన యూనివర్సిటీలో 2 సంవత్సరాల పాటు విద్యార్థులు చదువు కొనసాగుతుంది అన్నారు. ప్రెస్ మీట్లో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కట్టా నరసింహారెడ్డి, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ మంజూర్ హుసేన్, రెక్టర్ డాక్టర్ గోవర్ధన్, పలువురు డైరెక్టర్లు, కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయ్ కుమార్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జీవి నరసింహారెడ్డి, పిఆర్ఓ డాక్టర్ ప్రసన్న, పలువురు యూనివర్సిటీ సిబ్బంది, అనేక పత్రికా విలేకరులు, మీడియా వారు పాల్గొన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు వైస్ ఛాన్సలర్ సమాధానమిచ్చారు. 11వ కాన్వకేషన్ నుండి నేటి వరకు యూనివర్సిటీలో జరిగిన పలు అభివృద్ధి పనులను వివరించారు. కొత్తగా 2 ఇంజనీరింగ్ కాలేజీలు పాలేరు, మహబూబాబాద్లో ప్రారంభించడం జరిగిందని అన్నారు. అలాగే పలు దేశాలు పర్యటనలు చేసి అమెరికాలో పలు సాంకేతిక యూనివర్సిటీలతో ఎంఓయూ తీసుకొని ఉన్నది జేఎన్టీ యూనివర్సిటీ అన్నారు. కొత్త కోర్సులకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
యూనివర్సిటీలో కొత్త భవనము యూనివర్సిటీ అవసరాలు తీర్చడానికి నిర్మాణం చేశామన్నారు. ఒకటి మహబూబాబాద్లో రెండు ఇంజనీరింగ్ కాలేజెస్. తర్వాత ఈ సంవత్సరం BBA రెగ్యులర్ 3 years డిగ్రీ ప్రోగ్రామ్ క్యాంపస్ లో ఇంట్రడ్యూస్ చేయడం, అదేవిధంగా 3 కొత్త కోర్సులు తీసుకొచ్చిన సంవత్సరం. మీరు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే బీటెక్ లో బయోటెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ కూడా సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఇవన్నీ కూడా ఈ లాస్ట్ ఇనిషియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ హెస్ సైన్డ్ 9 MOUs టేకింగ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ MOUs to 39. అంటే 39 వెరీ యాక్టివ్ MOUs, అన్ని కూడా యాక్టివ్ గా ఉన్నటువంటి MOUs. ఈ సంవత్సరం 9 MOUs ఎక్స్టెండ్ సైన్ చేయడం జరిగింది. జాయింట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్స్ వర్ కండక్టెడ్ టు ఫ్రేమ్ ది సిలబస్ ఫర్ న్యూలీ అప్రూవ్డ్ కోర్సెస్. అంటే మీరు బయోటెక్నాలజీ అనుకోండి, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, తర్వాత జియో ఇన్ఫర్మాటిక్స్ కొత్త కోర్సెస్ మీకోసం మళ్ళీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చేయడం జరిగింది. కోర్స్ స్ట్రక్చర్ బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీలో అయోధ్య రాముడి అక్షింతల శోభాయాత్ర ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాహెబ్ నగర్లోని హనుమాన్ దేవాలయం నుండి అయోధ్య శ్రీరాముడి అక్షింతలను కాలనీ వాసులు తీసుకుని వచ్చి కాలనీలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కాలనీలోని ఇంటింటికి తిరిగి అక్షింతలను పంపిణీ చేశారు. మహిళలు శోభాయాత్రకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కళ అని, అది నేడు నెరవేరబోతుందని కాలనీ వాసులన్నారు. అయోధ్య రాముడి అక్షింతలు కాలనీలోని ప్రతి ఇంటికి పంపిణీ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. అయోధ్యలోని రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్న జనవరి 22వ తేదీన హిందువులందరూ వారి ఇంటిలో 5 దీపాలు వెలిగించాలని కోరారు. మరి విశ్వ హిందూ పరిషత్ వారు మరి దేశమంతా కూడా అక్షింతల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ క్రమంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం వనస్థలిపురం పరిధిలో ఉన్నటువంటి బిఎన్ఈడి డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ వాసులు అందరం కూడా ఈ అక్షింతల్ని సేకరించి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి భక్తి శ్రద్ధలతోటి సేకరించడంతో పాటు గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ మరియు గాయత్రి నగర్ ఈ కాలనీలలో మరి పురవీధుల గుండా తిరుగుతూ భక్తులందరికీ కూడా హిందూ భక్తులందరికీ కూడా ఈ అక్షింతల్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి అపూర్వ స్పందన లభిస్తుంది. మరి భక్తి భావనతోటి ప్రతి ఒక్కరు కూడా హారతలు ఇస్తున్నారు. మనము పంపిణీ చేయడం జరుగుతుంది. మనకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మోడీ గారికి, అలాగే మనం అందరం కూడా అన్ని కూడా హిందూ బంధువులందరూ కూడా ప్రతి పండగని కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కరం కూడా ఇంతే ఐక్యతతో జరిగే ప్రతి పండుగలను కూడా అందరం ఐక్యంగా జరుపుకొని మన ఐక్యతను చాటాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన మా విశ్వ హిందూ పరిషత్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రామకృష్ణ. ఎల్బీ నగర్ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజన సమయంలో న్యాయవాదులపై న్యాయమూర్తులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ న్యాయవాదుల మండలి రాష్ట్ర సభ్యుడు ఫణీంద్ర భార్గవ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన న్యాయవాదులకు హైకోర్టు, జిల్లా న్యాయ వ్యవస్థలో జీపీలు, పీపీలు, ఏజీపీలు, స్టాండింగ్ కౌన్సిలర్, అదేవిధంగా ఇతర ప్రభుత్వ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరారు. అదేవిధంగా తెలంగాణ హైకోర్టును దూరంగా ఉన్న రాజేంద్ర నగర్కు కాకుండా న్యాయవాదులందరికీ అందుబాటులో ఉండేలా రింగ్ రోడ్ పరిధి లోపల ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అయ్యా, తెలంగాణ మలిదశ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అన్నది గణనీయం అనేది తెలంగాణ యావత్ తెలుసు. మీరు మొన్న తెలంగాణ న్యాయవాదుల తెలంగాణ రాష్ట్రం కోసము 2009 నుండి 14 వరకు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు ఎత్తేయాలి అని ఒక జియో జారీ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ 2014లో నీళ్లు, నిధులు, నియామకాల విషయం లోపల అన్ని గవర్నమెంట్ విభాగాలు బైఫర్కేషన్ అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు 2014 నుండి 18 వరకు ఉమ్మడి రాష్ట్రము అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం రెండు కూడా మన హైదరాబాద్లోనే ఉండడం జరిగింది. ఆ విషయంలో తెలంగాణలో ఉన్న న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయ సిబ్బందులు కూడా ఎన్నో పర్యాయాలు కోర్టులు బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయడం జరిగింది. ఆ క్రమంలో తెలంగాణ న్యాయవాదుల మీద, న్యాయమూర్తుల మీద, సిబ్బంది మీద కూడా ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. వారి మీద కూడా ఈ కేసులు ఎత్తివేయాలని మీ అందరికీ కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. న్యాయవాద పక్షాన
న్యాయవాదుల పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మీరు తీసుకున్న హైకోర్టు బైఫర్కేషన్